వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంకా వారం రోజులే పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కొన్ని లక్షలు పెట్టి కార్పొరేట్ కాలేజీలో చదివిస్తున్నారు. ఈ వారం రోజులు కూడా మీరు కాలక్షేపం చేసినట్లయితే మీ సమయము వృధా, మీ ఏజు పెరుగుతుంది, మీరు కట్టేటువంటి డబ్బులన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. ఈ వారం రోజులు కీలకమైనటువంటిది. సంవత్సరం మొత్తం ఎట్లున్నా కానీ నీకు మంచి మార్కులు రావాలంటే ఒకటే మార్గం. ఉదయం లేవంగానే కనీసం 4:30కి లేవడానికి అలవాటు చేసుకోండి. తెల్లవారుజామున ఒక అరగంట సంస్కృతం సబ్జెక్ట్ చదువుకోండి, అరగంట. తర్వాత మొట్టమొదటి ఒక 2 నిమిషాలు మెడిటేషన్, 2 కనుబొమ్మల మధ్యలో దృష్టిని కేంద్రీకరించి మెడిటేషన్ చేయండి. మీ ఇష్టదైవాన్ని స్మరించండి, చాలు, మీ కాన్సన్ట్రేషన్ ఏర్పడుతుంది. ముందు ఫస్ట్ ఇయర్ వాళ్ళు జాగ్రత్తగా వినండి. మీకు ఒక బుక్లెట్ ఇస్తాడు. ఆ బుక్లెట్ 24 పేజీలు ఉంటుంది. మొదటి పేజీలో కోడింగ్ తీసేస్తారు, మొదటి పేజీ వదిలేయాలి. తర్వాత దాంట్లో ఫస్ట్ పేజీకి రోమన్ నెంబర్ 1 కవి పరిచయం, శ్లోకం, భావం రాయాలి. భర్తృహరి సుభాషితాలలో 6 శ్లోకాలు ఉంటాయి, 6లో 1. నీతి శ్లోకాలలో 6 ఉంటాయి, అందులో 1 ఉంటుంది. కవి పరిచయ అనేది కవి పేరు, పాఠం పేరు, మూల గ్రంథం సంస్కృతంలో రాయాలి, రాసి అండర్లైన్ చేయాలి. తర్వాత దానికి 2 మార్కులు ఉంటుంది. తర్వాత శ్లోకం స్పెల్లింగ్ మిస్టేక్స్ పోకుండా, అక్షర దోషాలు లేకుండా రాయాలి, దానికి 2 మార్కులు. భావం ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా రాసుకోవచ్చు, దానికి 6 మార్కులకి. తర్వాత మీరు ఏం చేస్తున్నారు, రోమన్ నెంబర్ 2, 3 రాస్తున్నారు, ఎస్ఏలు, అవి రాయకూడదు. రోమన్ నెంబర్ 4 రాయాలి. నాన్ డీటెయిల్లో 2 మార్క్స్ క్వశ్చన్స్, అవి మీకు మొత్తం ఒక 10 క్వశ్చన్స్ నేర్చుకోండి. వాక్యం రాసి పదాలు రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. వాక్యం రాసి మెయిన్ ఆన్సర్ బాక్స్లో అండర్లైన్ చేయాలి. తర్వాత రోమన్ నెంబర్ 5 పద్యభాగంలో సందర్భ వాక్యాలు, దశరథ పశ్చాత్తాపం 4లో కూడా 1 ఉంటుంది. తర్వాత రెండోది మాయావటుకులో 1 ఉంటుంది. ఆ 2 లెసన్స్లో సందర్భ వాక్యాలు తప్పనిసరిగా చూడాలి. 2 రాయగలరు. ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క సందర్భ వాక్యం, అంటే 2 పేజీలు 2 సందర్భ వాక్యాలు అవుతాయి. తర్వాత రోమన్ నెంబర్ 6 గద్యభాగ సందర్భ వాక్యాలు, కపింజలోపదేశంలో 4, ఆ 4లో 1. తర్వాత భోజ సౌదార్యంలో 4, ఆ 4లో 1. ఒక్కొక్క పేజీకి 1 రాయాలి. ఇది కూడా ఒక్కొక్క రోమన్ నెంబర్ ఒక్కొక్క పేజీకి రాయండి. లావు అక్షరాలతోటి 2 గీతలు ఉంటాయి కదా, ఆ మధ్యలో లావు అక్షరాలతో రాయాలి. తర్వాత రోమన్ నెంబర్ 7, 8 వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్. పద్యభాగంలో 1 to 5 లెసన్స్, గద్యభాగం కూడా 1 to 5 లెసన్స్. ఇవి కూడా వాక్యాలు రాసి మెయిన్ ఆన్సర్ బాక్స్లో కొట్టాలన్నమాట. తర్వాత రోమన్ నెంబర్ 9 వచ్చేసరికి లెటర్ రైటింగ్, అక్కడ జాగ్రత్తగా ఉండాలి. కుడి చేతి వైపున ఊరి పేరు, డేటు వస్తుంది. ఎడం చేతి వైపున 2 అడ్రస్ వస్తుంది. సవిధే ప్రధాన అధ్యాపక, ప్రభుత్వ జూనియర్ కళాశాల, విజయవాడ, అట్లా వస్తుందన్నమాట. మొదటి లెటర్ వచ్చేసరికి బుక్స్ కోసం, పుస్తకాల కోసం రాస్తున్నావు. రెండో లెటర్, మూడోది 1, 3, 4 బాగా రావాలి మీకు. మూడోది వచ్చేసరికి జ్వరార్థస్య విరామగ్రహణాయ, జ్వరేణ పీడితో భవామి అని వస్తుంది. 4వ లెటర్ వచ్చేసరికి విరామగ్రహణాయ, సోదరి వివాహార్థం గ్రామం గమిష్యామి. ఇక మిగిలినంతా కూడా 3వ లెటర్లో ఉన్నటువంటి భావమే కింద కూడా వస్తుందన్నమాట. కాబట్టి మీరు ఎక్కడ 3వ లెటర్ 4వ లెటర్ దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. విరామగ్రహణాయ అంటేనే సోదరి వివాహార్థం అని రాయాలి. అలా కాకుండా మామూలుగా జ్వరార్థస్య అన్నప్పుడు జ్వరంతో ఉన్నాడు, జ్వరార్థస్య అనే పదం లేకపోతే సోదరి వివాహార్థం రాయాలి. జ్వరార్థస్య ఉంటే జ్వరేణ పీడితో భవామి అని రాయాలి. ఇక మిగిలిన లెటర్ రైటింగ్ అంతా కూడా మీకు తెలిసింది. అన్నీ కూడా కామాలు వస్తాయి, చివరిలో ఫుల్ స్టాప్ వస్తాయి, నిలువు గీత గీయాలన్నమాట. మధ్యలో లెటర్ రాసేటప్పుడు ఆతాహై, జాతాహై అని కొంతమంది పిల్లలు హిందీ పదాలు రాస్తున్నారు, రాదు. ఆ రంగా రాసే మొత్తం లెటర్ మొత్తం కొట్టేస్తారనమాట. భవామి, గచ్చామి, లిఖామి, పఠామి అని సంస్కృతంలో ఉంటుంది. సంస్కృతంలో పదం పూర్తిగా పలుకుతుంది, క్రియాపదం. హిందీలో అయితే సగం పలుకుతుంది అన్నమాట.
మీరు 10th క్లాస్ వరకు హిందీ అలవాటు కాబట్టి హిందీలో రాస్తున్నారు, జాతాహై ఆతాహై అని అలా రాసే కొట్టేస్తారు మొత్తం కూడా. 5 మార్కులు మీ అంతా మీరు పోగొట్టుకున్నట్లే అవుతుంది. పొరపాటును కూడా హిందీ అక్షరాలు ఉండకూడదు అక్కడ. ఇంకా తర్వాత వచ్చేసరికి రోమన్ నెంబర్ 10 వచ్చేసరికి శబ్దాలు. రామ, శివ, వన, ఫల ఒకలాగా ఉంటాయి. రామ, శివ పుంలింగాలు, వన, ఫల నపుంసకలింగాలు, భాను పుంలింగం. తర్వాత సీత, గీత, లత 3 స్త్రీలింగాలు, నది, వాణి స్త్రీలింగాలు. ఈ శబ్దాలు నేర్చుకోవాలి మీరు. రాసేటప్పుడు అంతానికి వచనాలకి 1.5 మార్కు ఉంటుంది, విభక్తులకి 1.5 మార్కు. తర్వాత బాక్స్లో రాయాలి శబ్దం మొత్తం కూడా కరెక్ట్ అయితే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాస్తే 3 మార్కులు. ఒక్కో శబ్దానికి 6 మార్కులు. అంటే ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క శబ్దం రాసేయండి. ఒకదాని పక్కన ఒకటి రాయవాకండి శబ్దాలు. ఒకదాని కింద ఒకటి కానీ ఒకదాని పక్కన ఒకటి కానీ రాయకూడదు. ఒక్కొక్క పేజీకి ఒక శబ్దం అంతే. ఆ రకంగా 2 శబ్దాలు కాబట్టి 2 రాయండి. తర్వాత వచ్చేసరికి ధాతువులు అంటే క్రియాపదాలు. క్రియాపదాలలో వచ్చేసరికి ఒక భూధాతువు, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ బై ఆర్డర్. ఈ 4 కాలాలు నేర్చుకోండి. వర్తమాన కాలం తి, తహ, ఇంతి, సి, తహ, థ, ఆమి, ఆవహ, ఆమహ చివరి పదాలు ఆ ఫార్ములాస్ వస్తే అది వర్తమాన కాలం. అభవత్, తాం, అన్, అభవహ, తం, తా, అభవం, ఆవ, ఆమ అలా వస్తే అది భూతకాలం. భవేత్, ఏతాం, ఏయుహు, భవేహి, ఏతం, ఏత, భవేయం, ఏవ, ఏమ ఇలా వస్తే బై ఆర్డర్ కంపల్సరీ అని. తర్వాత ఫ్యూచర్ టెన్స్ ష్యతి, ష్యతః, హ్యంతి, భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి. ఈ ఒక్క భూధాతు ఒకటి 4 కాలాలు నేర్చుకోండి. మిగిలినవన్నీ కూడా అదే ఆర్డర్లో ప్రాక్టీస్ చేయండి. దీనికి వచనాలు పురుషులు రాయాలి. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. శబ్దాలకైతే ప్రథమా విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి, ద్వితీయా విభక్తి అని విభక్తులు రాసి బాక్స్లో శబ్దం రాయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి 12, 13 సంధులలో వచ్చేసరికి మొదటి పదం సవర్ణ దీర్ఘ సంధి, తర్వాత గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి, పూర్వరూప సంధి, అయమయావ సంధి. ఈ రకంగా కలిపి విడగొట్టి సంధి పేరు రాయాలి. 12 మార్కులు ఉన్నాయి సంధులకి. శబ్దాలు 12 మార్కులు, సంధులు 12 మార్కులు, ధాతువులు 6 మార్కులు. తర్వాత అనువాదాలు వచ్చేసరికి మీకు వర్తమాన కాలంలో 7 ఉన్నాయి, భూతకాలంలో 7, భవిష్యత్ కాలంలో 7, మిగిలినవి సూక్తులు మొత్తం కూడా. స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే, హితం మనోహారిచ దుర్లభం వచః అలా సూక్తులు ఉంటాయి. వాటిల్లో 2 ఇస్తాడు. వాటి మొత్తం కూడా 5, ఛాయిస్ ఉండదు, మొత్తం 30 చూడాల్సింది. ఇంకా తర్వాత వచ్చారు శబ్దాలు, ధాతువులు, సంధులు, అనువాదాలు, లెటర్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు వచ్చేసరికి 1 మార్క్స్ క్వశ్చన్స్. 1 మార్క్స్ క్వశ్చన్స్ మీరు మొత్తం చూడాల్సిందే. 24 పద్యభాగంలో 24, గద్యభాగం 24 మొత్తం చూడాల్సిందే అనమాట. హాస్టల్లో ఉండేటువంటి పిల్లలైతే వాళ్ళకి ఇంకా మంచి అవకాశం ఉంది. పక్కవాడు ఒకటి అడుగుతుంటే ఇంకొకటి చెప్పడం చూడకుండా ముందు, తర్వాత ప్రాక్టీస్ చేయటం. ఇప్పుడు రాయాలి ఆ ఎస్ఏలు వ్యాసాలు. ముందే నువ్వు ఎస్ఏలు మొదలుపెట్టినైతే ఇబ్బంది పడతావు అనమాట. ఒక ఎస్ఏలు తప్ప, వ్యాసాలు తప్ప సాంస్క్రిట్లో మొత్తం కూడా ఫుల్ మార్క్స్. ఏ సీనియర్ లెక్చర్ ఎవరు దిద్దినా కానీ ఫుల్ మార్క్స్ వేయాల్సిందే అనమాట. ఎస్సీలకు మార్కులు వాళ్ళ ఇష్టం. అది అయితే నీ ధర్మం రాయటం వరకు. ఎలా రాయాలి ఎస్ఏలు? సందర్భ వాక్యానికి రాస్తావు కదా, ఇదం వాక్యం భోజస్య ఔదార్యం పాఠ్యభాగే అస్తి అని. ఇదం వ్యాసం అని రాయాలి దీనికైతే. దానికైతే ఇదం వాక్యం సందర్భానికి, దీనికి ఇదం వ్యాసం అని రాయాలన్నమాట. సంస్కృతిలోనే రాయాలి. రాసి మళ్ళీ తెలుగులో రాసుకో తర్వాత. రెండిట్లో అంటే ఎస్ఏ అప్పుడు వ్యాసం పెరుగుతుందన్నమాట. 2-3 ఎస్ఏలు ఇప్పుడు రాయాలి. ఎస్ఏలలో వచ్చేసరికి దశరథ పశ్చాత్తాపం, మాయావటుకు, కపీనాం ఉపవాస 3 బాగా చూడాలి. 3 ఎస్ఏలు చదవాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఒక్కో ఎస్ఏలో 4 1 మార్కు, 4 2 మార్క్స్, 4 సందర్భాలు ఉంటాయి. అంటే 12 వాక్యాలు మీరు మధ్యలో రాయొచ్చు, సందర్భ వాక్యం భావంతో సహా కలిపితే. ఇంకెందుకు రావు మార్కులు? 5 మార్కులు, 6కు 5 వేస్తారు. 5 పడితే మీకు 98 వస్తాయి. 5.5 పడితే 99 వస్తాయి. అది
ఇంకా గ్రామర్ మొత్తం కూడా స్టేట్ మొత్తం ఒకటే రాసేది, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా రాయాలి. ఈ విధంగా రాసినట్లయితే మీకు అనుకున్నటువంటి మార్కులు పొందొచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది నెక్స్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ ప్యాటర్న్ మారిపోతుంది. బైపీసీ వాళ్ళకేమో ఒక మ్యాథ్స్ పేపర్ పెడతారు, ఎంపీసీ వాళ్ళకేమో బైపీసీ జువాలజీ ఏదో ఒకటి పెడతారు, బోటనీ పెడతారు అంటున్నారు అన్నమాట. కాబట్టి ఈ లాంగ్వేజెస్కి ఇబ్బంది ఏమో అంటున్నారు. అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు, అపోహలు పెంచుకోకండి ఎవరు కూడా. లెక్చరర్స్ పిల్లలు కూడా అయోమయంలో పడిపోయారు. సాంస్క్రిట్ పేపర్ పోతే ఎట్లా, స్కోరింగ్ పేపర్ కదా అనేటువంటి దాంట్లో అది తీసేయటం అనేటువంటిది జరగదు. అది తీసేసినట్లయితే చాలా ఇబ్బంది పడతారనమాట. ఎందుకంటే సంస్కృతం వాళ్ళకి ముఖ్యంగా అన్నం పెట్టినటువంటి వాడు ఎవరో తెలుసా? నందమూరి తారక రామారావు గారు. ఆయనకి సంస్కృతం యొక్క గొప్పతనం తెలుసు. ధర్మరాజు, శ్రీకృష్ణుడు, రాముడు అన్ని కూడా క్యారెక్టర్ని కూడా వేసినటువంటి వాడు కాబట్టి సంస్కృతం యొక్క గొప్పతనం ఆయనకు తెలుసు అన్నమాట. అందువల్ల సంస్కృత భాషను బయటికి తీసుకొచ్చి మన రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి వాడు ఒక నందమూరి గారు. ఆయన మహానుభావుడు. సంస్కృతం వాళ్ళందరికీ అన్నం పెట్టాడు. ఆయన ఆత్మ ఎంతో ఘోషిస్తుంది. జన సంస్కృతము సర్వభాషలకు. సంస్కృత భాష వల్లనే ప్రపంచ దేశంలో ఉండే భాషలు మొత్తం వచ్చాయి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఉర్దూ, నీ ఇష్టం ఏ భాష అయినా తీసుకో. అన్ని భాషల మూలం సంస్కృత భాషే. అందువల్ల ఆ మహానుభావుడు రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు పెట్టి వాటిలో సంస్కృతం కంపల్సరీ చేశాడు అప్పుడు ఆయన. కాబట్టి ఆ భాష తీసేయటం అనేటువంటి సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం తీసేయటం అనేటువంటిది కుదరదు. ఇది ఒకవేళ ప్రభుత్వాధికారులు తీసేస్తే ఆయన ఆత్మ తీవ్రంగా ఘోషిస్తుంది, ఆయన శాపాలు తగులుతాయి. కాబట్టి అంతవరకు రానివ్వరన్నమాట. మన దేశమే తెలుగు దేశం, మనం తెలుగు ప్రజలం, మన ప్రదేశం తెలుగు ప్రదేశం. ఇది తెలుగు ప్రదేశానికి, తెలుగు భాషకి మూలం సంస్కృత భాష. సంస్కృత భాష తల్లి లాంటిదన్నమాట. కాబట్టి ఈ లాంగ్వేజెస్ అనేటువంటి ఎక్కడికి పోవు. సంస్కృత భాష ఇంకా ముందు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది. సంస్కృత శిబిరాలు వెలుస్తున్నాయి. కాబట్టి మీరు అపోహలు ఏం పెట్టుకోకుండా సూర్యచంద్రుడు ఉన్నంత వరకు, సముద్రాలలో నీరున్నంత వరకు సంస్కృత భాషకి ఎటువంటి ఢోకా అనేటువంటిది లేదు. ఒకవేళ దాని జోలి పోయినట్లయితే పోయినటువంటి వాళ్ళకి చాలా ప్రమాదం. అది కూడా తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు అనమాట. అందుకే కదా ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలే ఇంతవరకు. ప్రభుత్వాధికారులు ఎక్కడ కూడా సంస్కృతం తీసేస్తామని అన్నారా? వాళ్ళు ఏమనలేదు. కాబట్టి వీళ్ళు అనుకోవడమే పోతుంది ఏం పోదు అనమాట. ఏది పోదు. కొత్తవి వస్తాయేమో కానీ పాత ఏవి పోవు. కాబట్టి మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రీతం ముఖ్యమైన ఆయన కూడా అదే అన్న ఒక సందర్భంలో, సంస్కృతం తెలుగు రెండు కూడా నాకు రెండు కళ్ళు లాంటివి అని అన్నాడు అనమాట. ఒక సందర్భంలో తెలుగుదేశం అయింది, తెలుగు ప్రదేశం అయింది, తెలుగు సంస్కృతాన్ని మేము ఎందుకు నిర్లక్ష్యం చేస్తామన్నారు చంద్రబాబు గారు. కాబట్టి దానికి ఇబ్బంది ఏం లేదనమాట. భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి. నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఆ భాషకు ఉన్నాయన్నమాట. అన్నం పెట్టినటువంటి వాడు అన్నం తీసేయడు ఆయన. కాబట్టి అటువంటి అపోహలు ఏం పెట్టుకోకండి. జాగ్రత్తగా చదవండి. సైడ్ హెడ్డింగ్ సాంస్క్రిట్లో ఉండాలి. మధ్యలో సాంస్క్రిట్ వాక్యాలు తప్పనిసరిగా ఉండాలి. అవి లేకపోతే మీకు మార్కులు తగ్గుతాయి. ఇంత చేసిన తర్వాత కూడా మీకు మార్కులు తగ్గాయి లేకపోతే ఫెయిల్ అయ్యామని అవాంఛనీయ సంఘటన చేయవాకండి. కాకపోతే ఇంకోసారి రాసుకోవచ్చు, మళ్ళీ తెచ్చుకోవచ్చు. అలెగ్జాండర్ ఎన్నిసార్లు దండయాత్రలు చేయాలా, చివరికి సాధించాడు. అదే రకంగా మార్కులు తక్కువ వచ్చాయి కదా, ఫెయిల్ అయ్యాం కదా అనుకొని మీరు మానసిక వ్యాధికి గురైనట్లయితే ముందు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, లెక్చరర్స్ కావాల్సినటువంటి పిల్లలు మీరు. అటువంటి వాళ్ళు ఈ వయసులోనే శక్తిని మొత్తం పోగొట్టుకుంటున్నావు. ఏది దుష్ఫలితం వచ్చిందనేటువంటి దాని చేత అటువంటి తప్పినటువంటి వాళ్ళే ఈరోజు మహాపండితులు అయ్యారు, గొప్పవాళ్ళు అయ్యారన్నమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. 6 శ్లోకాలు నేర్చుకోవాల్సిందే. కవి పరిచయం, శ్లోకం, భావం రాయాల్సిందే. తర్వాత రోమన్ నెంబర్ 4 వాక్యాలు రాయాలి, నామిటేజ్. తర్వాత రోమన్ నెంబర్ 5, 6 సందర్భ వాక్యాలు ఈ సంస్కృతంలో రాయాలి. పై వాక్యాన్ని రివర్స్లో రాస్తున్నారు కొంతమంది. అలా రాసే 1.5, 2 మార్కులు వేస్తారు. ఏది ఆ సెంటెన్స్ భావం రాసి 3 వేస్తారు. కొంతమంది భావం కష్టంగా ఉండి ఆ రివర్స్లో రాస్తున్నారు అన్నమాట. వాళ్ళకి 1.5, 2 అట్లా వేస్తారు. అసలు వేయకుండా ఏమి ఉండరన్నమాట. కాబట్టి మీరు జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. దశరథ పశ్చాత్తాపం, మాయావటువు, ఇది కపింజలోపదేశం. అందులో దశరథ పశ్చాత్తాపం, మాయావటువు, కపీనాం ఉపవాస, ఆ 3 బాగా చదవాలి. ఇటుపక్క కపింజలోపదేశం, భోజస్య ఔదార్యం, స్వేద పుష్పాణి, అవి
ఆర్ఎస్ఏలు బాగా చదవండి. ఈ వారం రోజులు ప్రిపేర్ అవ్వండి. మీరు అనుకున్న మార్కులు తప్పనిసరిగా వస్తాయి. కాబట్టి మీ తల్లిదండ్రుల యొక్క ఆశల్ని అడియాసలు చేయొద్దు. ఈ వారం రోజులు కష్టపడితే చాలు, మీరు అనుకున్నటువంటి మార్కులు పొందుతారు. అందరూ కూడా మంచి మార్కులే వస్తాయి. ఒకవేళ దుష్ఫలితాలు వచ్చినా కానీ మానసికంగా ఇబ్బంది పడకుండా మళ్ళీ ప్రయత్నం చేసి సత్ఫలితాలు పొంది మంచి పొజిషన్లో ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పుల్లాపంతుల రామమూర్తి, వరల్డ్ టీచర్.